ఆల్ వెల్కమ్ టు 10 Max. అదిగో సినిమా ఇదిగో రిలీజ్ డేట్ అని ఫ్యాన్స్ ని ఊరించడం, తీరా సినిమా కోసం వెయిట్ చేస్తున్న టైంలో రిలీజ్ లేదని చేతులెత్తేయటం. అబ్బా, ఈ సంవత్సరం సమ్మర్ స్టార్ హీరోల సినిమాలతో అద్దిరిపోతుందనుకుంటే టాప్ హీరో సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వటం లేదు. మరి అంతలా అంచనాలు పెంచి ఆడియన్స్ కి హ్యాండ్ ఇచ్చిన హీరోలెవరు? ఒకప్పుడు రాజమౌళి, ప్రభాస్ మాత్రమే అనుకుంటే ఇప్పుడు అందరూ అదే రూట్లో వెళ్తున్నారు. రిలీజ్లు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అన్డౌటెడ్లీ పోస్ట్ పోన్ అయ్యిందని తెలుస్తుంది. ఎందుకంటే మార్చి 28కి చిన్న సినిమాలు రిలీజ్ డేట్ ఇవ్వడంతో పాటు 29కి ఉన్న సినిమా కాస్త 28కి ప్రీ పోన్ అవడంతో డౌట్ క్లియర్ అయిపోయింది. అంతేకాదు, మార్చి 28కి రిలీజ్ అవుతున్న రాబిన్హుడ్ కి గుడ్ లక్ అంటూ నాగవంశీ పోస్ట్ పెట్టడంతో ఇంకా క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్ కి. అసలే 4 ఏళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఇదే రూట్లోనే ఉన్నారు ప్రభాస్ కూడా. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాజాసాబ్ ని వచ్చే నెల 10న రిలీజ్ చేస్తున్నట్లు డేట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. అంతేకాదు, సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవుతుందని గట్టిగా చెబుతూనే ఉన్నారు మేకర్స్. అయితే కొన్నాళ్ళ నుంచి అప్డేట్స్ ఇవ్వకపోవడం, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో రిలీజ్ డైలమాలో పడ్డారు ఆడియన్స్. అయితే ఇంకా షూట్ అవ్వలేదని క్లియర్ గా తెలియడంతో రాజాసాబ్ కూడా ఏప్రిల్ 10న రిలీజ్ రానట్టే అని తెలిసిందే. దీంతో ప్రభాస్ మరోసారి హ్యాండ్ ఇచ్చారు అంటున్నారు అభిమానులు. మరో స్టార్ హీరో చిరంజీవి కూడా ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చారు. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వాంబర మూవీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిందే. అయితే అప్పటికి ఇంకా షూట్ కంప్లీట్ కాకపోవడంతో సినిమాని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసినట్లు అనౌన్స్ చేసింది టీం. అంతేకాదు, మేలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉండడంతో పాటు విఎఫ్ఎక్స్లు పనులు కొలిక్కి రాకపోవడం సినిమాని సమ్మర్ బరి నుంచి తప్పించినట్టుగా తెలుస్తుంది. ఇలా సమ్మర్లో అన్ని స్టార్ హీరోల సినిమాలే అని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి టాప్ హీరోలు ఎంతమంది రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుని హ్యాండ్ ఇవ్వడంతో డిసప్పాయింట్ అవుతున్నారు అభిమానులు. నాని మొన్నటి వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇకపై కథ వేరుంటది అంటున్నారు. ఈ పక్కింటి అబ్బాయి నుంచి పవర్ఫుల్ మాస్ యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పటికే యాక్షన్ సినిమాలు ట్రై చేస్తున్న నాని పారడైజ్ తో పక్కా మాస్ హీరో అయిపోతాడా? ఇమేజ్ బిల్డింగ్ కోసం బాగా ట్రై చేస్తున్నారు నాని. ఇప్పటి వరకు సింపుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే సినిమాలు చేసి పక్కింటి అబ్బాయే అనిపించుకున్న నాని కానీ నెక్స్ట్ సినిమాకి మాత్రం లెక్కలు మారిపోతాయి అంటున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పారడైజ్ వీడియో చూస్తే నాని తన ఇమేజ్ మార్చుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నారో తెలిసిపోతుంది అంటున్నారు ఆడియన్స్. శ్రీకాంత్ ఓదెలా నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా పారడైజ్ విషయంలో యాక్షన్ డోస్ ఎక్కువ ఉంటుందని ముందే హింట్ ఇచ్చిన నాని అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో యాక్షన్ యాడ్ చేసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇంత డ్రాస్టిక్ మేకోవర్ చేయని నాని పారడైజ్ లో కెరియర్ లోనే కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో సర్ప్రైజ్ చేశారు. అసలు జస్ట్ శాంపిలే ఇలా ఉంటే సినిమా ఇంకెంత యాక్షన్ రచ్చ చేస్తుందో అంటూ హాట్ డిస్కషన్స్ కి తెరతీసింది పారడైజ్ మూవీ. నాని లుక్స్, యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ ఇలా ప్రతి ఫ్రేమ్ లో తన ఇమేజ్ ని మేకోవర్ చేసుకునే ప్రయత్నం కనిపిస్తోంది అంటున్నారు ఆడియన్స్. ఇక బాయ్ నెక్స్ట్ డోర్ కాస్త బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోలకి పోటీ ఇచ్చే మాస్ కమర్షియల్ యాక్షన్ హీరోగా టర్న్ అవ్వబోతున్నారు నాని. ఇప్పటికే దసరా నుంచి యాక్షన్ సినిమాలు స్టార్ట్ చేసిన నాని సరిపోదా శనివారంతో ఆ యాక్షన్ కంటిన్యూ చేశారు. దసరాలో చేసిన యాక్షన్ కి బాబు లాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని, ఈ సినిమా అంతకు మించి ఇంటెన్స్ గా తెరకెక్కుతోందని ఆడియన్స్ కి ముందే చెప్పిన నాని పారడైజ్ తో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. ఇప్పటికే హిట్ 3లో కూడా సాలిడ్ యాక్షన్ చూపించబోతున్న నాని పారడైజ్ లో ఆ ఇంటెన్సిటీని నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు. మరి ఈ దెబ్బకి నాని మాస్ హీరో ట్యాగ్ తెచ్చుకుంటాడు అంటున్నారు ఫ్యాన్. పాన్ ఇండియా సినిమాలేమో కానీ స్టార్ హీరోల తిప్పలు మాత్రం అన్నీ ఇన్ని కాదు. ఒక సినిమా కోసం బాగా బల్క్ బాడీ పెంచితే మరో సినిమా కోసం తిండి తినకుండా జిమ్లోనే పడిగాపులు కాసి స్లిమ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంతేనా? ఆ క్యారెక్టర్కి ట్రైన్ అవుతూ నానా కష్టాలు పడుతున్నారు. మరి ఈ మేకోవర్లో ఉన్న మన స్టార్లెవరు? అప్కమింగ్ మూవీల కోసం తెగ కష్టపడుతున్నారు స్టార్ హీరోలు. కమిట్ అయిన సినిమాల్లో కొత్తగా కనిపించడానికి మేకోవర్ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కోసం ఫుల్ గా మేకోవర్ అవుతున్నారు. దీనికోసం 10 నుంచి 15 కిలోల బరువు తగ్గారని టాక్ నడుస్తోంది. అసలు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంతకు ముందెప్పుడూ లేనంత ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ అసలు ఇండియన్ సినిమాలోనే ఇంతకు ముందెప్పుడు రాని సబ్జెక్టుతో అంత గ్రాండియర్తో తెరకెక్కబోతోందని ఇప్పటికే సినిమా మీదున్న అంచనాల్ని పెంచేశారు ప్రొడ్యూసర్లు. ఇక మహేష్ సంగతైతే చెప్పనక్కర్లేదు. ఏ ముహూర్తాన మహేష్ రాజమౌళితో సినిమా కమిట్ అయ్యారో అప్పట్నుంచే మేకోవర్ పనిలో ఉన్నారు. తన హీరోల్ని నెక్స్ట్ లెవెల్లో చూపించే రాజమౌళి మహేష్ బాబుని కూడా ఇప్పటివరకు ఎప్పుడూ చూపించని కొత్త లుక్లో చూపించబోతున్నారు. అందుకే లాంగ్ హెయిర్ తో పాటు ఫుల్ మస్క్యులర్ బాడీ రెడీ చేస్తున్నారు మహేష్. దాదాపు సంవత్సరం నుంచే రాజమౌళి సినిమాకి కావలసినట్టు మేకోవర్ అవుతున్న మహేష్ ఇంకా అదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రభాస్దే. ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా కనిపిస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నారు ప్రభాస్. సలార్లో బల్క్ బాడీతో ఉన్న ప్రభాస్ కల్కిలో కాస్త స్లిమ్ అయ్యారు. రాజాసాబ్ కోసం అదే లీన్ బాడీ మెయింటైన్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ కోసం సాలిడ్ పోలీస్ ఆఫీసర్ గా మేకోవర్ అయ్యే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాడీ వైజే కాకుండా క్యారెక్టర్ వైజ్ కూడా ఎప్పుడూ చేయనటువంటి కొత్త రోల్ కోసం కష్టపడుతున్నారు. పుష్ప 2లోనే డ్రాస్టిక్ మేకోవర్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాలో ఇంకా కొత్తగా కనిపించడం కోసం మేకోవర్ అవుతున్నారు. అందుకే అసలు బన్నీ ఎక్కువగా బయటకి రావడం లేదని, లుక్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారని, ఆ మేకోవర్ కోసం టైం పడుతుందని కూడా తెలుస్తోంది. మరి కార్తికేయుడిగా బన్నీ ఎలా ఉంటాడో, ఎలాంటి మేకోవర్ చేస్తున్నారో అన్నది లుక్ రివీల్ అయితే తప్ప తెలియదు. ఇలా వరుసగా స్టార్ హీరోలందరూ కొత్త సినిమాల కోసం క్రేజీ మేకోవర్ అవుతూ సినిమాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలతో సక్సెస్ కొట్టడం పెద్ద విషయం కాదు, కానీ చిన్న హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడమే అసలు సిసలు టాస్క్. ఆ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడుతోంది సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్స్. మరి ఈ ప్రొడక్షన్స్ నుంచి మ్యాట్ స్క్వేర్ తో పాటు రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? ఎన్ని వేల కోట్ల బడ్జెట్ తో సినిమాలు రాబోతున్నాయి? టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌజులుగా కంటిన్యూ అవుతున్నాయి సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4. ఒకవైపు స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ మూవీస్, ఎట్ ద సేమ్ టైం చిన్న హీరోలతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో భారీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా. మైథలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తోనే గ్రాండ్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాల్లో కింగ్డమ్ మూవీపై కూడా ఫుల్ బజ్ క్రియేట్ అవుతోంది. 100 కోట్ల బడ్జెట్ తో మే 30న థియేటర్లలోకి వస్తున్న విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ మూవీ గ్యారంటీగా పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. బన్నీ, విజయ్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలతో పాటు త్వరలోనే తమిళ్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి కాంబినేషన్ లో క్రేజీ మూవీ చేయబోతున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు రవితేజ లాంటి మినిమం బిజినెస్ హీరోతో కూడా 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 మేకర్స్. కళ్యాణ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో సినిమా లైనప్ లో పెట్టుకుని ప్రస్తుతం రవితేజ 75వ సినిమా మాస్ జాతరని ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడమే కాకుండా చిన్న హీరోలతో హ్యూజ్ సక్సెస్ కొడుతున్నారు ఈ ప్రొడ్యూసర్లు. అలా ప్రస్తుతం మ్యాడ్, టిల్లు సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ సాలిడ్ హిట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టిల్లు క్యూబ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న మేకర్స్ ఈ నెల 28న మ్యాట్ స్క్వేర్ రిలీజ్ ప్రమోషన్ పనుల్లో ఎంగేజ్ అయి ఉన్నారు. ఇలా మొత్తం 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాలు చేస్తూ అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలు. దేవరా సీక్వెల్ లో రణ్వీర్ సింగ్, నెక్స్ట్ మంత్ రిలీజ్ అంటున్న కళ్యాణ్ రామ్, తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన చావా, వైబ్ బాగుంటుందంటున్న గౌతమ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. దేవరా 2లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ ప్లాన్ చేస్తున్నారంట డైరెక్టర్ కొరటాల. ఈ రూమర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా చేస్తున్నాయి. కళ్యాణ్ రామ్ అప్కమింగ్ మూవీపై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని నెక్స్ట్ మంత్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు, త్వరలోనే టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. చావా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చావా తెలుగు ఆడియన్స్ ను మెప్పించేందుకు మార్చి 7న థియేటర్స్ లోకి వస్తోంది. ట్రైలర్ లోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మ ఆనందం సినిమాతో మరోసారి అప్లాజ్ అందుకున్న బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ ఇంట్రెస్టింగ్ మూవీ వైబ్ తో వస్తున్నారు. కిరణ్ అబ్బవరం దిల్ రుబా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
ఈ నెల 14న హోలీడేన బాక్సాఫీస్ దగ్గర కలర్ఫుల్ కలెక్షన్స్ కురిపిస్తామంటోంది దిల్ రుబా టీం. సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా మురుగదాస్ డైరెక్షన్ లో ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతున్న సికందర్ మూవీ నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ సాంగ్ ఈ మంగళవారం రిలీజ్ అవుతుంది. అనంతిక, సనిల్ జంటగా ఫణీంద్ర నరశెట్టి డైరెక్షన్ లో హేషం మ్యూజిక్ అందిస్తున్న 8 వసంతాలు సినిమా నుంచి అందమా అందమా సాంగ్ రిలీజ్ అయింది. సంతాన ప్రాప్తిరస్తు టీజర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా ఈ మంగళవారం విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు మూలాలున్న 21 ఏళ్ల తమిళ యాక్టర్ మిథున్ చక్రవర్తి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా తెలుగు, తమిళ్ భాషల్లో లవ్ స్టోరీ బిగిన్స్ నుంచి వస్తావా సాంగ్ రిలీజ్ చేశారు. ఆశిష్ గాంధీ, మానస జంటగా తెరకెక్కబోతున్న సినిమా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రారంభమైంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.